తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు, వృద్ధులకు కొత్త సంవత్సరం బహుమతి ఇవ్వనుంది. మరో 2 హామీలను అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. 6 గ్యారంటీల అమలులో భాగంగా డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో 10 లక్షలకు పెంపు హామీని అమలు చేశారు. అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్, చేయూతలో భాగంగా పెన్షన్ 4000కు పెంపు హామీలను అమలు చేసే యోచనలో ఉంది. ఈ మేరకు గాంధీ భవన్లో పిఎస్సి సమావేశం జరిగింది. ఈ భేటీలో 6 గ్యారంటీలలో తదుపరి హామీల అమలుపై చర్చించారని సమాచారం. ఈ క్రమంలోనే 2 హామీలను డిసెంబర్ 28వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. దీంతో మహిళలు, వృద్ధులకు ప్రయోజనం చేకూరనుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ డీజీపీగా రవిగుప్తాను కొనసాగిస్తూ ఇటీవల ఈసీ వేటు వేసిన అంజనీ కుమార్, సివి ఆనంద్లకు కూడా పోస్టింగ్ ఇచ్చింది. తెలంగాణ ఐపీఎస్ అధికారులు బదిలీ కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. మాజీ డీజీపీ అంజనీ కుమార్కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయన్ను రోడ్డు భద్రతా అథారిటీకి చైర్మన్గా నియమించింది. రవిగుప్తాకు డీజీపీగా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చారు. రాజీవ్ రతన్ను రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేసింది. సివి ఆనంద్ను ఏసీబీ డైరెక్టర్ జనరల్గా నియమించింది. అభిలాష బిస్త్ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా బదిలీ చేసింది. సౌమ్య మిశ్రాను జైళ్ల శాఖ డీజీగా బదిలీ చేసింది. శిఖా గోయల్ను సిఐడి అడిషనల్ డీజీగా నియమించింది. ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగిన అవకతవకలపై యూనివర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ వెంటనే స్పందించి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా గవర్నర్కు ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఏబీవీపీ ఓపెన్ లెటర్ విడుదల చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదోన్నతులలో జరిగిన అవకతవకలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేశాయి. అయితే గత ప్రభుత్వాలు వేసినటువంటి కమిటీలని రద్దు చేసి సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతులలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుని అర్హత ఉన్న ప్రొఫెసర్లకి సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించాలని ఏబీవీపీ విద్యార్థులు కోరారు. అంగట్లో సరుకులు అమ్ముకున్నట్టు ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు ఆయనకు బదిలీ చేసేటువంటి బ్యాచ్ కి ఎటువంటి సీనియారిటీ లేకున్నా, పేపర్లు లేకున్నా, ఆయన కింద పనిచేసినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ లేకున్నా కూడా ఈరోజు ఆయన చుట్టూ చేరి భజన చేసే వారికి ఈరోజు సీనియర్ ప్రొఫెసర్ ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత ఉస్మాన్ యూనివర్సిటీది. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించినటువంటి యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలోనే చదువు చెప్పేటువంటి గురువులకి ఈరోజు అన్యాయం జరిగింది. ఎటువంటి ఎలిజిబిలిటీ లేకున్నా కూడా ఈరోజు చాలా మందికి సీనియర్ ప్రొఫెసర్ ఇచ్చినటువంటి ఘనత ఇప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్ద అండలు చూసుకొని వారి యొక్క అండదండలతోటి విచ్చలవిడిగా అవినీతి చేస్తూ, అక్రమాలు చేస్తూ ఈరోజు అంగట్లో సరుకుల్ని ఏ విధంగా అయితే అమ్ముకుంటామో ఆ విధంగా ఎక్కువ డబ్బులు ఎవరిస్తే వారికి ఈరోజు సీనియర్ ప్రొఫెసర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 రోజులు కాకముందే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని సీనియర్ అధికార ప్రతినిధి మృత్యుంజయమన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే మాకు కూడా అవకాశం ఇవ్వాలని హరీష్ రావు అన్నారని, 10 సంవత్సరాలుగా మీరు దోచుకున్నది ప్రజలకు కనిపిస్తుంది కాబట్టే ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారని ఎద్దేవా చేశారు. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ప్రశాంత్ ఆదేశాలతో రోడ్డు మీద కార్లను ఆపి రెచ్చిపోయారని, దీంతో కేసులో వారిని కూడా నిందితులుగా చేర్చినట్లుగా పోలీసులు తెలిపారు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు వీడియోలు పరిశీలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ప్రకటన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పల్లవి ప్రశాంత్, రన్నర్ అప్
అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు రెచ్చిపోయి 6 సిటీ బస్సులపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట పోలీసు వెహికల్తో పాటు బెటాలియన్ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వద్ద హంగామా సృష్టించారు. ఇరు వర్గాల రాళ్ల దాడిలో పలు కార్లు అద్దాలు పగిలిపోయాయి. రన్నరప్గా నిలిచిన అమర్దీప్ కారుపై కూడా కొందరు దాడి చేశారు. పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రభుత్వం వచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, కానీ టీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని గత కొన్ని రోజుల ముందరి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ప్రతిరోజు కూడా రేపు వచ్చేటువంటి ఎన్నికల తర్వాత మీ గతి అధోగతే అని ఎంత చెప్పినా కూడా డబ్బు మదంతో పైసలు పెట్టి డబ్బు పెట్టి మేము ఓట్లు కొనుక్కుంటామనేటువంటి అహంకారంతో ఉన్నటువంటి వాళ్లకు ఈ ఓటమి జీర్ణించుకోలేక మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. అసెంబ్లీ లోపల మాట్లాడినటువంటి మాటలలో కూడా బావామరుదులు ఇద్దరు పోటీపడి ఏదో మొత్తం ప్రభుత్వం మొత్తం కొన్ని సంవత్సరాలు మేము నడిపించి అనేకమైనటువంటి తప్పులు చేసినట్టు, ఆ తప్పులు సరిదిద్దినట్టు వీళ్ళు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా ఇవాళ హరీష్ రావు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లోపల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా అంటే ఒకవేళ అట్లయితే మాకు కూడా అటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన అడిగితే, బాబు 10 సంవత్సరాలు. బిగ్ బాస్ 7 ఫ్యాన్స్ వీరంగం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు. పల్లవి ప్రశాంత్ను రెండోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ర్యాలీగా తీసుకువచ్చిన ఇద్దరు కారు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో సాయి కిరణ్, రాజులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా అలుముకున్నట్లే కేసీఆర్కు వ్యతిరేకంగా ఓటు వేశారని ఈటెల రాజేందర్ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలో సమావేశం ఈటెల రాజేందర్ నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎందుకో ఈసారి ప్రజలు మాకు ఓట్లు వేయలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని, అది ప్రజల ఇష్టం కాబట్టి ప్రజల తీర్పును శివసాహిస్తాన్నామని తెలిపారు. గతంలో లాగా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాము హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల బాధని పరిష్కరిస్తానని చెప్పి ఆలోచించి అధికారులు ఇంత తొందరగా విమర్శించడం కోసం కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతుంది. రెండవ మాట ఏంటంటే, రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2019లో కూడా ప్రతిపక్షంలో అత్యంత సీటు భారతీయ జనతా పార్టీ కంపెనీ. ఆనాడు కేవలం ఒకే సీటున్న భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. ఇవాళ 8 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ, 19 సీట్లలో 2వ స్థానం గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ, 15% ఓటు సాధించిన భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత, దేశ అభివృద్ధి, దేశ రక్షణ.
మహిళలకు బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని ఈ రోజు 5126 దరఖాస్తులు వచ్చాయని పొన్నం ప్రభాకర్ అన్నారు. చాలా మంది సొంత ఇల్లు లేదని, ఉద్యోగం లేదని ఎక్కువ సంఖ్యలో వచ్చారని తెలిపారు. వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్న విషయం మా దృష్టికి వచ్చిందన్న ఆటో సోదరులే ఖచ్చితంగా న్యాయం చేస్తానని అన్నారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఆటో కార్మికులకు జరుగుతున్న ఇబ్బంది మా ప్రభుత్వం దృష్టిలో ఉంది. పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఒక సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా, వాళ్ళకు నష్టం జరగకుండా, వాళ్ళకు లాభం జరిగే విధంగా త్వరలో నిర్ణయం తీసుకుంటారు. గత ప్రభుత్వం ఉద్యమ నాయకులను గుర్తించడంలో విఫలమైందని ఉద్యమ నాయకురాలు రేష్మా హుసేన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమ నాయకురాలు రేష్మా హుసేన్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉద్యమకారులను గుర్తించడంలో ఘోరంగా విఫలమైందని రేష్మా హుసేన్ విమర్శించారు. నూతనంగా సీఎం పదవి బాధ్యతలు చేపట్టిన ముఖ్య రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలపడం చాలా ఆనందదాయకమన్నారు. ఉద్యమకారులకు తగిన అర్హత కలిగిన వారికి జాబ్లలో రిజర్వేషన్, నామినేటెడ్ పదవులు కూడా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఉద్యమ నాయకులు శంకర్, ఈశ్వర్లాల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉద్యమ పార్టీ, ఏదైతే ఉద్యమ నేత అని చెప్పుకున్న ఈ బట్టెబాజులు, బఫున్లు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లు గడిచిన పందికొక్కుల్లాగా ఈ రాష్ట్రం మీద వాడి పగ్గం ఎక్కి తిని ఇలా కనీసం ఉద్యమకారులను గుర్తించలేదు. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలా 2 డిమాండ్స్ ఉద్యమకారుల గురించి పెడుతూ ఇలా ఉద్యమకారుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడం, వాళ్ళను గుర్తింపు చేస్తామని చెప్పడం అనేది హర్షణీయము, అభినందనీయము. మేము ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాటితో పాటు ఏదైతే మీరు ఉద్యమకారులుగా గుర్తింపిస్తూ వాళ్ళకు పెన్షన్లు ఇస్తూ వాళ్ళకు 250 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నారో దాంతో పాటు ఈ ఉద్యమకారులకు హెల్త్ కార్డులు, తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైతే పెళ్లిలైన వాళ్ళ పిల్లలకి ఉచిత విద్యను అందించడం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ కాళేశ్వరంపై అనేక ఆరోపణలు, విమర్శలు చేసిందని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ అధికారులతో సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసును మేడిగడ్డకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్గా కాళేశ్వరం అంటే వాళ్ళకి ఏటీఎం అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దాకా మాట్లాడిండ్రు కదా. నేను ఇలా ఒకటే సూటి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారిని. చాలా విషయాల లోపల మీరు సమాచార హక్కు చట్టం కింద సమాచారం తెచ్చుకుంటారు, మీ దగ్గర చాలా ఫైళ్లు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తారు కదా. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని ఒక సింగిల్ పేజీ ఉత్తరం రాయడం లోపల, 4 లైన్ల ఉత్తరం రాయడం లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది, కలుగుతున్నటువంటి అవస్థ ఏంది అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది. అంటే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు. మేడిగడ్డ కట్టింది కాళేశ్వరాన్ని దోసుకున్న ఆయన కాదు, మేడిగడ్డ కట్టింది ఎల్ఐన్టీ అనేటువంటి కంపెనీ. మీరు ఏం చేస్తా ఉన్నారు, మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని చిన్నదిగా చేసి చూపెట్టి కేవలం మేడిగడ్డ వరకే మీ టీపీసీసీ ఉపాధ్యక్షుల వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేడిగడ్డ వరకే మీరు దాన్ని కేసుని కన్ఫైన్ చేస్తూ సిబిఐ విచారణ అంతవరకే అడగాలనుకుంటున్నారా అన్న? మీరు మొత్తం చర్చను గమనిస్తే, గత వారం రోజులలో మీడియాలో రిపోర్ట్ అవుతున్నటువంటి అంశాలను గమనిస్తే కాళేశ్వరం పక్కకు పోయింది. ఎంతసేపు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేసి మేడిగడ్డను కట్టినటువంటి ఎల్ఎన్టీ అనేటువంటి కాంట్రాక్టింగ్ సంస్థ వరకే
ఈ కేసుని పరిమితం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని. టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 78 మంది ఎంపీలను ఒకే రోజు సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారని, ఇది పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ అని అన్నారు. లోక్సభలోకి ఇద్దరు ఆగంతకులు రావడం భయభ్రాంతులకు గురి చేసిందని, ఇంకేమైనా ప్రమాదం కలిగించి ఉంటే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు భద్రతపై చర్చ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు, హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. వికసిత్ భారత్ అంటే ఇదేనా? బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. పార్లమెంటుపై ముష్కరుల దాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడం భద్రతా వైఫల్యమని, పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రజలందరికీ తెలియాలని నిరంజన్ వ్యాఖ్యానించారు. JN1 కోవిడ్ వేరియంట్ పై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవాళ్లు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కొత్త వేరియంట్ పై ఆందోళన అవసరం లేదు అని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ప్రజలు గుంపుల్లోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పార్లమెంట్ లో కలర్ స్ప్రే ఘటన వెనుక కుట్ర కోణముందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని చులకన చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిజాలు బయటకు రాకూడదన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో రభస సృష్టిస్తుందని ఆరోపించారు. పాత్రదారులు, కుట్రదారులు ఎవరనేది త్వరలో తెలుస్తుందన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఆందోళన చేయడం సరైంది కాదు అని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీ అగ్రనాయకులు కావలసుకొని బీజేపీ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని చులకనగా చూపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నమా అని దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఆ రిపోర్టు కొరకు అందరూ ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా హోంశాఖ మంత్రి కానీ వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యన మీరు ప్రెస్లో కానీ మీడియాలో చూడటం జరిగింది. నిందితులు చెప్పేది నిరుద్యోగ సమస్య చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిరుద్యోగ సమస్య అదేదో స్వాతంత్ర ఉద్యమం భగత్ సింగ్ చేసినట్లు ఒక దాని కలరింగ్ చేసింది మాత్రం ఫోన్ల ధ్వంసం. వారు వాడినటువంటి ఫోన్లను పలగొట్టడమే కాకుండా కాల్చటం. అంటే దాంట్లో గతంలో వాళ్ళు ఉన్నటువంటి కాల్ డేటా ఏదో ఈ దర్యాప్తు సంస్థలు బయటికి తీయకుండా అన్ని జాగ్రత్తలు పడటం అంటే 100% దీని వెనుక కొన్ని బలమైనటువంటి సూత్రధారులు ఉన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని చులకన చూపెట్టడానికి, చులకన చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే. అది తొందరలోనే దర్యాప్తు సంస్థల నివేదిక వచ్చిన తర్వాత ఎవరు కుట్రదారుడో, ఎవరు పాత్రదారుడో తెలుస్తుంది. రాజకీయంగా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మండిపడ్డారు. దళిత బంధు ఘటనపై విచారణకు సిద్ధమన్న ఆయన అందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సిద్ధమా అని సవాల్ విసిరారు. తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు. దళిత బంధు విషయంలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో నా మీద, మా కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేసినట్లు నాకు నిన్న తెలిసింది. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. ఎడిటెడ్ పరీక్షలకు అందరు సిద్ధం కావాలి. నేను దామోదర్ రాజనరసింహన్ కూడా డిమాండ్ చేస్తున్నా. దీని వెనకాల, ఈ కుట్ర వెనకాల తతంగా నడిపిస్తున్నది నువ్వే కనుక నువ్వు కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలి. నేను కనుక ఇక్కడ దోషినని తేలితే నాకు మా ఊళ్ళో 4 ఎకరాల పొలం ఉంది, భూమి ఉన్నది. ఆ భూమి పేరు రాస్తా. లేదు, నేను దోషిని కాదని తేలితే నువ్వు నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఓయూ, కేయూ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీనియర్ ఐఏఎస్ అధికారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్ష కార్యదర్శులు లెనిన్, నెల్లి సత్యం పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు 3 సార్లు సీనియర్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించారని నెల్లి సత్య అన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ కావాలంటే యూజీసీ గుర్తించిన జర్నల్స్ లో 10 ఆర్టికల్స్ పబ్లిష్,
ప్రచురితం కావాలన్నారు. దాంతో పాటు ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులు అవార్డు అయి ఉన్నవారికి మాత్రమే సీనియర్ ప్రొఫెసర్లుగా అర్హత కల్పిస్తారని తెలిపారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్లు వారు రాయనటువంటి ఆర్టికల్స్ వారే రాసినట్టుగా యూనివర్సిటీకి సమర్పించి సీనియర్ ప్రొఫెసర్లుగా అర్హత పొందారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిగి అర్హులైన ప్రొఫెసర్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక 10 రీసెర్చ్ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేయాలి. అదే విధంగా రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా వెబ్ ఆఫ్ సైన్స్, కేర్ లిస్ట్, అదే విధంగా మంచి మంచి యూజీసీ రికగ్నైజ్ చేసినటువంటి జర్నల్స్ లో పబ్లిష్ అయినటువంటి ప్రొఫెసర్ నుంచి సీనియర్ ప్రొఫెసర్స్ గా అర్హత కల్పిస్తారు. కానీ ఈ రోజు ఉస్మానియా లో అట్లా కాకుండా కొంతమంది ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజీసీ కేర్ లిస్ట్ లో కాకుండా, అదే విధంగా వెబ్ ఆఫ్ సైన్స్ కాకుండా వేరే తక్కువ జర్నల్స్ లో అంటే యూజీసీ రికగ్నైజ్డ్ జర్నల్స్ లో ఆర్టికల్స్ పబ్లిష్ చేసి ఉస్మానియా లో అదే విధంగా కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ కావడం జరిగింది. అదే విధంగా కొంతమంది ప్రొఫెసర్లు వాళ్ళు రాయనటువంటి ఆర్టికల్స్ ని వాళ్ళు రాసినట్టుగా ఈ రోజు ఉస్మానియా లో వాళ్ళు సబ్మిట్ చేసి సీనియర్ ప్రొఫెసర్లుగా అయినటువంటి పరిస్థితి. అదే ప్రొఫెసర్ నాది తప్పైంది, నేను వేరే వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ నా ఆర్టికల్ గా ఉస్మానియా కి సబ్మిట్ చేసి నేను సీనియర్ ప్రొఫెసర్ అయినని చెప్పేసి అదే ప్రొఫెసర్ ఉస్మానియా రిజిస్ట్రార్ కి లేఖ రాయడం జరిగింది. రిజిస్ట్రార్ గారు స్పందించి ఆ యొక్క సీనియర్ ప్రొఫెసర్ ని రద్దు చేయడం జరిగింది. ఈ రద్దు చేయడమే కాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లింబాద్రి కమిటీ ఏదైతే ఉందో, అదే విధంగా తిరుపతిరావు కమిటీ ఉందో ఆ కమిటీని రద్దు చేయాలి. అదే విధంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఈ యొక్క అన్ని పరిణామాల పైన విచారణ జరిపించాలి, లేకపోతే సీనియర్ ఐఏఎస్ అధికారితో గాని విచారణ జరిపించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా కౌన్సిల్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో గిరాకీ ఉండట్లేదంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన చెందుతుండగా సమయానికి చేరుకోలేకపోతున్నామంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే తమకు సరిపడ్డ బస్సులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల నుంచి పెగడపల్లి వెళ్లే బస్సును ఓ విద్యార్థిని ఎక్కలేకపోయింది. తమ గ్రామానికి వెళ్లేందుకు అదే చివరి బస్సు సర్వీసు కావడంతో తాను ఇంటికి ఎలా వెళ్లాలంటూ ఆందోళనకు దిగింది. మరికొంతమంది విద్యార్థులు మాత్రం బస్సు వెనుక నిచ్చెనపైకి ఎక్కి ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు ఉచిత ప్రయాణానికి నిర్దిష్ట సమయం కేటాయించాలని, ఉద్యోగులు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఏమైందమ్మా? బస్సు ఫ్రీ అయితే మమ్మల్ని పోకుండా వేస్తారు. లాస్ట్ బస్ మాకు కొత్త బస్ కావాలి. ఇప్పుడు మాకు అవసరం లేదు. ఇప్పుడు బస్ ఇస్తే మేము ఇట్లా కనబడతాం. ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఈ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన కమిన్స్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఇరు ఫ్రాంచైజీలు తగ్గేదేలే అన్నట్లు పోటీ పడటంతో కమిన్స్ ధర అమాంతం పెరిగిపోయింది. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షల భారీ ధరకు తగ్గించుకుంది. దాంతో గత సీజన్లో అత్యధిక ధర 18.50 కోట్లకు అమ్ముడైన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరణ్ రికార్డు బద్దలైంది. పంజాబ్ కింగ్స్ శామ్ కరణ్ ను 18.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధరగా ఉండగా తాజా వేలంలో కమిన్స్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్లో కమిన్స్ 15.5 కోట్లు పలికాడు. అప్పుడు కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2022 సీజన్ వరకు ఆ జట్టుకే ఆడిన అతను వన్డే ప్రపంచ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం గత సీజన్ ఐపీఎల్ ఆడలేదు. ఇప్పటి వరకు 42 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన కమిన్స్ 45 వికెట్లతో 379 పరుగులు చేశాడు. లోయార్డర్లో పరుగులు చేయగల సామర్థ్యం ఉండటం, ప్రపంచ కప్ గెలిచిన అదృష్టం ప్యాట్ కమిన్స్ కు కలిసొచ్చింది. హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 1 గంట వరకే కొత్త ఏడాది వేడుకలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వవద్దని ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు.
న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొత్త ఏడాది సందర్భంగా వేడుకలను రాత్రి 1 గంట వరకే ముగించాలని, ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాల్సిందే అని సిపి తెలిపారు. పార్టీలో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు. అలాగే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీలో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉండకూడదని హెచ్చరించారు. ఈవెంట్స్ లో కెపాసిటీకి మించి పాసులు ఇవ్వకూడదన్నారు. పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చూసుకోవాలని, సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించవద్దని తెలిపారు. లిక్కర్ సంబంధిత ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదని, న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని సూచించారు.